శభాష్ సమర్థంగా జవాబిచ్చారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మోదీ ప్రశంసలు. నరేంద్ర మోడీ పనితీరు, ఆయన టీం ఇచ్చేటువంటి సలహాలు, లేదంటే ఆయన ఎన్నికలకు సంబంధించి నరేంద్ర మోడీ పక్కన ఉండేటువంటి ఈ రాజకీయ సలహాలు ఇచ్చేటువంటి దాంట్లలో ప్రత్యేకమైనటువంటిది ఏంటి అంటే ఇదే. హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా? హైదరాబాద్లో ముస్లిం డామినేటెడ్ ఏరియాలో ఓటర్లంతా ఉండి మజ్లిస్ లాంటి, ఓవైసీ లాంటి నాయకత్వం ఉన్నటువంటి 40 సంవత్సరాలు అప్రతిహాతంగా జైత్రయాత్ర నిర్వహిస్తున్నటువంటి, జైత్రయాత్ర కొనసాగిస్తున్నటువంటి మజ్లిస్ ఆ ఓవైసీ కుటుంబానికి బీజేపీ చెక్ పెట్టగలదా? ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడ ఉండేటువంటి ముస్లింలంతా మజ్లిస్కు, హిందువులంతా బీజేపీకి వేయాల్సినటువంటి పరిస్థితి నిట్ట నిలువున గీత గీయబడింది 40 సంవత్సరాల క్రితము. ఆ గీత ఇప్పటికీ చెరిగిపోతలేదు. ఆ తర్వాత మజ్లిస్ను ఓడించాలనేటువంటి తత్వంతో అధికారంలో ఉన్న టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏనాడు పనిచేయలేదు. ఆ మజ్లిస్ ప్రాపకం కోసం అడ్జస్ట్మెంట్ రాజకీయాలు మాత్రమే చేశారు తప్ప ఆ మజ్లిస్ను ఓడించాలనేటువంటి దాంట్లో ఏ రోజు కూడా వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా ప్రయత్నం చేయలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, బీజేపీ టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు సందర్భం కూడా చెప్తున్నాను. బీజేపీ టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు కూడా కొద్ది కాలం పాటు టీడీపీ కాస్త ఏదో వ్యతిరేకంగా పనిచేసినా కూడా అంత పెద్ద ఎత్తున ఒక లోక్సభ పోతే పోయిందనే అనుకున్నారు తప్ప ఆ లోక్సభలో మజ్లిస్ను ఓడించాలని అనడం లేదు. కానీ నరేంద్ర మోడీ ఆమె ఒక ఛానల్లో ఆప్కే అదాలత్ అనేటువంటి ఒక ఇండియా టీవీ ప్రోగ్రాంలో మాట్లాడితే, నరేంద్ర మోడీ ఈ ప్రోగ్రాంని ఇంకెవరైనా చూడకపోతే చూడండి, మాధవీలత చాలా బాగా మాట్లాడారు మీరు ఆప్కే అదాలత్లో, హైదరాబాద్ సమస్యలను కానీ మిగిలిన అంశాలను కానీ అద్భుతంగా మాట్లాడారని ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి ఒక అత్యంత పెద్ద నాయకుడు ఒక హైదరాబాద్లో గెలుస్తామా లేదా అనేటువంటి ధీమా లేనటువంటి ఒక అభ్యర్థిని అంతగా ప్రపంచమంతా చూస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ట్వీట్ని ప్రపంచమంతా చూస్తుంది. అరే నరేంద్ర మోడీ ఈమె కోసం ఎందుకు చెప్పాడు అనేటువంటిది అది ప్రజల్లోకి వెళ్తుంది. పోనీ అది హైదరాబాద్లో గెలవడానికి ఉపయోగపడుతుందా? అయితే ఇక్కడే చాణక్యత లేదా ఇక్కడే చాకచక్యం అనుకోవచ్చు. ఇక్కడ మాధవీలత ఓవైసీని ఓడగొడుతుంది, మాధవీలత ఓవైసీని ధీటుగా ఎదుర్కొంటుంది, నరేంద్ర మోడీ కితాబునిచ్చారు, మాధవీలతకు Y+ సెక్యూరిటీ ప్రకటించారు, మాధవీలత కోసం నేషనల్ పార్టీ చాలా సీరియస్గా పనిచేస్తుంది. ఈ మెసేజ్ తెలంగాణలో ఉన్నటువంటి మిగిలినటువంటి 16 లోక్సభల పైన చాలా ఖచ్చితమైనటువంటి ప్రభావం పడుతుంది. ఇక్కడే కాదు, దేశంలో ప్రతి చోట ఎక్కడైతే హిందూ ముస్లిం ఫీలింగ్ ఉండి బీజేపీకి బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఇంకో 2-3% పెరగాలనుకున్నటువంటి ప్రతి చోట కూడా ఇప్పుడు చేసినటువంటి ఈ చర్య పరోక్షంగా ఉపయోగపడుతుంది. మహారాష్ట్ర లాంటి ఏరియాల్లో కానీ, కర్ణాటక లాంటి ఏరియాల్లో కానీ ఓవైసీ మీద భారతీయ జనతా పార్టీ చాలా గట్టి అభ్యర్థిని పెట్టి గట్టిగా పోరాటం చేస్తూ, ఒక మంచి చదువుకున్నటువంటి అభ్యర్థిని పెట్టి, ఒక మహిళను పెట్టి ఆ మహిళను భారతీయ జనతా పార్టీ కాపాడుకుంటుంది. నరేంద్ర మోడీ కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఎన్నికల తీరును అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. బీజేపీ చేసేటువంటి ఎత్తుగడలు ఇట్లానే ఉంటాయా? బీజేపీ అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా చేసేటువంటి ఎత్తుగడలు. ఆమెకు Y+ సెక్యూరిటీ ఇవ్వడం ద్వారా ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చకు దారితీశారు. అయితే అది హైదరాబాద్కే పరిమితం అవుతుందా? సికింద్రాబాదో, చేవెల్లో, మల్కాజ్గిరో, తెలంగాణలో ఉన్నటువంటి మిగిలినటువంటి 16 స్థానాల్లో కూడా 1%, 2% ప్రభావం పడితే 1% ఓటు అంటే 20 లక్షల ఓట్లు ఉన్నటువంటి చోట, 10 లక్షలు, 12 లక్షలు పోలయ్యేటువంటి చోట 1% ఓటింగ్ అంటే ఎంత పెద్ద ఓటింగు? 2% ఓటింగ్ అంటే 20,000, 40,000 ఓటింగ్ ఒకేసారి మారిపోయేటువంటి చర్య ఇది. నరేంద్ర మోడీ ఒక మాధవీలత మీద ఇంత పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా ఆమె మాట్లాడినటువంటి టీవీ ఛానల్లో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూను చూసి స్పందించాడు అంటే బీజేపీ ఇంత కీన్గా పనిచేస్తుందా? నరేంద్ర మోడీ గుడ్ లుక్స్లో ఉంటున్నారా? ఇప్పుడు ఏం చేస్తారు? మిగిలినటువంటి 16 మంది అభ్యర్థులు కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా మెప్పు పొందడం కోసం మరింత కృషి చేస్తారు, మరింత పని చేస్తారు. సో దాంతో బీజేపీకి పెరిగేటువంటి 1, 2, 3% ఓట్లు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది దీన్ని వెనుక ఉన్నటువంటి రాజకీయం. చాలా సింపుల్గా ఏదో ట్వీట్లో కనిపించారు లేదు అనేటువంటి విషయాలను మాత్రం మనం చెప్పడానికి లేదు. కేవలం అదొక్కటే విషయం అనేటువంటిది మనం చెప్పడానికి లేదు. కాబట్టి ఒక పని చేస్తే దాని వెనుక ఉండేటువంటి పెద్ద పెద్ద అంశాలు ఏముంటాయి అనేటువంటిది చూడాలి.